టమోటా దీంట్లో వేసిన పదార్థాలు వచ్చి ఫస్ట్ ఎర్రగడ్డ, టమోటా, మళ్ళీ వచ్చి పచ్చిమిరకాయ, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసినాము. ఫ్రై చేసినాము. అల్లం పేస్ట్ ఫ్రై చేసినాం. ఈ చికెన్ పక్కన పెట్టామన్నమాట. చికెన్ ఇందులో లైట్గా కొంచెం ఉప్పు వేస్తున్నాం. చూడండి, ఉప్పు లైట్గా కొంచెం. ఇది బాగా ఎగనియాలన్నమాట. ఇంకా పసుపు కొంచెం వేస్తున్నాం. పసుపు ధనియాల పొడి కూడా వేసామండి. చూడు, ఒక స్పూన్ అంతే. కొంచెం కలిపిపోవడం అన్నమాట. ఇంత కలుపుకోవాలి బాగా. మిరప్పొడి ఒక స్పూన్. చికెన్ వేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ చికెన్ వేస్తున్నాం. చికెన్ బాగా కలిపిపోన్నాం. కింద పై బాగా కలిపిస్తాం. ఇప్పుడు లైట్గా దీంట్లో వాటర్ వస్తుంది కదా. వాటర్ వచ్చిన తర్వాత మనం ఇష్టం నీళ్ళు పోసుకునేది తర్వాత విషయం. అది ఒట్టొట్టిగా తినాలనుకున్నప్పుడు ఒట్టొట్టిగా చేసుకోవచ్చు. లేదనుకున్న పులుసు కావాలన్నప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కవర్. ఓకే అండి, మళ్ళీ నేను ఫోటో పెడతాను. అయిపోయినా కవర్ అయిపోయినా. ఓకే, పూర్తిగా ఫ్రై అయిపోయింది పులుసు. బాగా కొత్తిమీర, పుదీనా కూడా వేసాము. అంతే, ఆడికి అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.